హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాల బుక్లో జర్నీ ఆఫ్ ద సోల్లో మరణం ఆత్మ పరిపక్వత అనే చాప్టర్ చెప్తా ఉన్నాను. సగం చెప్పాను, మిగతా సగం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, ఇక్కడ ఒక తాత ఉన్నారనమాట. ఆ తాతకి వాళ్ళ మనవడి నొప్పించడం ఇష్టం లేదు. థామస్ అనే యుక్త వయస్కుడు నన్ను అతని కార్యాలయానికి పిలిపించి తన తాతను హీలింగ్ పరచమని కోరాడు. అతని తాతయ్య, తండ్రి ఇరువురు కారు ప్రమాదంలో గాయపడి ఐసీయూలో ఉన్నారని చెప్పాడు. నేను హాస్పిటల్ వెళ్ళి అతీంద్రియంగా సంగతేమిటో తెలుసుకోవాలనుకున్నాను. అతడి తాతయ్య ఆత్మ శరీరం నుంచి చాలా వరకు బయటకు వచ్చేసింది కనుక ఆయన త్వరలోనే చనిపోబోతున్నాడని నాకు అర్థమైంది. కానీ ఏదో ఆయనను ఆపింది. కానీ థామస్ తండ్రి సంగతి పూర్తిగా వేరు. తన ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది. తన తండ్రి బ్రతికే ఉంటాడని గ్రహించాను. కానీ తన తండ్రి తిరిగి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. నేను వారిద్దరిని చూసి వచ్చేసరికి థామస్ నా కోసం లిఫ్ట్ దగ్గర విచారంగా ఎదురుచూస్తున్నాడు. మేము అతని తాతయ్య గదిలోకి వెళ్తుండగా తన తాతయ్యను ఎలాగైనా హీలింగ్ పరచాలని కోరాడు. తన తాతయ్యను చనిపోనివ్వద్దని పదే పదే ప్రాధాయపడ్డాడు. తన తాతయ్య చాలా మంచివాడని, ఆయనంటే అతనికి చాలా ఇష్టమని, ఆయన్ని ఎలాగైనా బ్రతికించమని కోరాడు. థామస్ వాళ్ళ తాతయ్య 80 ఏళ్లలో కూడా బాగానే ఉన్నారు. నేను అతని తాతయ్య ఆత్మతో సంభాషించాలని, అది ఏం చేయాలనుకుంటుందో తెలుసుకోదలిచానని చెప్పాను. ఆయన ఆత్మ తన శరీరంలో లేదు, కానీ నాభి నుంచి ఆత్మని పట్టుకునే వెండి తీగ ఇంకా శరీరానికి ఉంది. సిల్వర్ కార్డ్ అంటారు దాన్ని. అది ఇంకా ఆయన ఒంటికి అతుక్కొనే ఉంది. ఆయన ఆత్మలో ఒక సొరంగ మార్గం దగ్గర ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా చూశాను. నా ద్వారా ఆయన శరీరానికి హీలింగ్ చేకూర్చగలగనేమోనని అడిగాను. ఆయన ఆత్మ దానికి అంగీకరించలేదు. ఆ ద్వారం దగ్గర ఆయన ఆత్మ మాట్లాడుతున్న వ్యక్తి తన సోదరుడని, మరణం గురించే మాట్లాడుకుంటున్నారని, ఆయనకు వయసు మీద పడడం వల్ల శరీరం చాలా అలసిపోయిందని, ఆయన సోదరుడు కూడా ఆయన్ని తిరిగి ఆత్మలోకానికి వచ్చేయమని చెప్తున్నాడని చెప్పింది. తనకిష్టమైనది చెయ్యాలో, మనవడికి ఇష్టమైనది చెయ్యాలో అర్థం కాని సందిగ్ధత స్థితిలో ఉన్నారని థామస్ వాళ్ళ తాతయ్య ఆత్మ నాతో చెప్పింది. అంతేకాకుండా తన కొడుకును థామస్ తండ్రి హీలింగ్ పరచడం కుదురుతుందేమోనని నన్ను అడిగింది. అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కదా, ఈ తాతయ్య కొడుకు కదా, ఆయన్ని హీలింగ్ పరచు కావాలంటే ఆ ఆత్మ అడుగుతుంది. నేను ఇంకొక గదిలోకి వెళ్ళి థామస్ తండ్రిని చూశాను. తన శరీరం ఏమీ బాలేదు. ఎన్నో చోట్ల ఎముకలు విరిగినట్లు కనిపించాయి. తన దవడకు, శరీరానికి ఎన్నో యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. ఆయన కోమాలో జీవశ్చవంలా ఉన్నప్పటికీ ఆ ఆత్మ ఆయన ప్రక్కనే అప్రమత్తంగా ఉంది. అతను సృహలోకి వచ్చిన తర్వాత తన తండ్రితో కలిసి స్థలాల వ్యాపారం చేయాలనుకుంటున్నాడని, కానీ ఈలోపే తన తల్లిదండ్రుల మరణానికి తానే కారణమయ్యాడని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ చెప్పింది. ఆత్మపరంగా ఆలోచిస్తే ఇదంతా ఎలా జరగాలో అలాగే జరిగింది. అన్నిటినీ మర్చిపోయి జీవనం కొనసాగించాలి. తన కుటుంబ సభ్యులంతా తనపైన చాలా కోపంగా ఉన్నారని, తను ఎదుర్కొంటున్నదంతా కర్మలని, 1-2 సంవత్సరాలు అంతా సర్దుకుంటుందని థామస్ వాళ్ళ నాన్న ఆత్మ నాతో చెప్పింది. 2 సంవత్సరాలంటే ఏదో 2 నెలలన్నంత తేలిగ్గా మాట్లాడింది. నేను చేసే హీలింగ్ ఏమైనా ప్రయోజనం కలిగిస్తుందేమో అని అడిగాను. దానికి ఆయన ఆత్మ నవ్వి, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, మీరేమీ బాధపడకండి అని చెప్పింది. నేను తిరిగి థామస్ తాతయ్య గదికి వెళ్ళి ఆయన ఆత్మకు నా సహాయం ఏమైనా అవసరమేమో అని అడిగాను. ఆయన ఆత్మలోక ద్వారం దగ్గర నా సోదరునితోనే ఉంది. నా వైపుకు తిరిగి తను 17 గంటల్లో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నానని చెప్పింది. ఆయన ఆత్మ తన మనవడితో ఆయనకు వెళ్ళబోయే సమయం ఆసన్నమైంది కనుక వెళ్ళిపోతున్నట్లు నచ్చచెప్పమని కోరింది. నేను థామస్తో తాతయ్య 17 గంటల్లో దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నారని, వీలైనంత సమయం ఆయనతో గడిపి తాను పంచుకోవాలనుకున్న విషయాలన్నీ చెప్పేయమన్నాను. తన తాతయ్య కోమాలో ఉన్నప్పటికీ చుట్టూ జరుగుతున్న విషయాలపైన పూర్తి ఎరుకతో ఉన్నారని చెప్పాను. నేను మరుసటి రోజు అందరి యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేసినప్పుడు తన తాతయ్య సరిగ్గా 17 గంటలకే శరీరాన్ని విడిచారని థామస్ చెప్పాడు. ఎదుటి వారితో ఎక్కువ బంధాలు పెంచుకునేవారు లేదా ఎదుటి మనిషి మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు థామస్ వాళ్ళ తాతయ్యలా చనిపోయేటప్పుడు అనుభవించిన సంఘర్షణే ఎదుర్కొంటారు. ఎందుకంటే ఎక్కువగా ఎదుటి వారిపైనే ఆధారపడేవారు వారికేం కావాలన్న దానికన్నా ఎదుటివారికి ఏం కావాలన్న దానిపైనే దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తారు. మరణం అంటే వారి దృష్టిలో స్వార్థపూరితం. అది ఎదురైనప్పుడు ఏం చేయాలన్న సందిగ్ధతలో నలిగిపోతారు. అందుకే కొందరు మరణ సమయంలో ఊగిసలాడుతూ ఉంటారు. వారికి తమ ప్రియమైన వారు బాధపడడం ఇష్టం ఉండదు.
అతని కుటుంబం బాధపడడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇటువంటి సంఘర్షణ ఎదుర్కొన్న ఒక యువకుడి కథని మనం తెలుసుకుందాం. మాథ్యూ అనే వ్యక్తి చాలా నెలలుగా కోమాలో ఉన్నాడు. తన కుటుంబం నన్ను నర్సింగ్ హోమ్కు వచ్చి అతని హీలింగ్ చేకూర్చమని అడిగారు. వారంతా అతడు కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నారు. అతని గదిలోకి వెళ్ళగానే మంచం పక్కన మాథ్యూ ఆత్మ నిలబడి ఉంది. శరీరంలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో అతని ఆత్మ ఉంది. అతనంటే ఆ కుటుంబానికి ఎంతో ఇష్టమని, తాను బ్రతకడం తప్ప వారికి ఇంకేమీ అక్కర్లేదని, తాను శరీరాన్ని విడిచి వెళ్ళి వారందరినీ బాధ పెట్టలేనని అంది. అంతేగాక తన కుటుంబం ఎంతో ప్రియమైనదని, తనను చూడడానికి వాళ్ళు రోజు వస్తున్నారని చెప్పింది. వారు చూపించే శ్రద్ధతో తన ఆత్మ సంతృప్తి పడినప్పటికీ వారిని విడిచి వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పింది. మాథ్యూ తను జీవించినంతకాలం ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నందువల్ల తన ఆత్మ విసిగిపోయింది. తన ఆత్మకి ఇదంతా విడిచి ఆత్మలోకానికి వెళ్ళిపోవాలనిపిస్తుందని చెప్పింది. కానీ పైన గైడెన్స్ ఎవరైనా ఆయనకు మంచి సలహానిచ్చి సహాయం చేయగలగరేమోనని మాథ్యూ ఆత్మ కోరింది. తన స్పిరిట్ గైడ్స్ వాళ్ళని అడగమని కోరింది ఈ ఆత్మ. ఇంతకుముందు మనం విన్న కథలోలాగే థామస్ వాళ్ళ తాతయ్యకు ఆయన సోదరుడు నచ్చచెప్పినట్లు మాథ్యూకి కూడా ఎవరైనా తనకు మరణం గురించిన విషయాల్లో నిర్ణయం తీసుకోగలగరేమోనని ఎదురు చూస్తుంది. కొన్ని ఆత్మలు మరణానికి సంబంధించిన విషయంలో తన కుటుంబ సభ్యులు బ్రతికి ఉండమని వారితో ప్రాధేయపడుతున్నప్పుడు అది ఎంతో సంఘర్షణకు లోనవుతుంది. నేను మాథ్యూకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను. తన కుటుంబ సభ్యులు కోరుకున్నట్లు అతను కోమా నుంచి బయటకు తీసుకురాలేకపోయాను. అతను చనిపోవాలని నిశ్చయించుకున్న తర్వాత ఇంకో 3 వారాలు జీవించాడు. నాకు నచ్చినట్లు నన్ను చెయ్యనివ్వండి అని ఎవరు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన నాకు చాలా ముఖ్యమైనది. మార్క్ అనే ఒకానొక 30 ఏళ్ల యువకుడు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నాడు. తన రోగం చివరి దశలో ఉండటం వల్ల అతడు నా దగ్గరకు రాలేడని, నన్నే తన దగ్గరకు వచ్చి హీలింగ్ పరచమని అతని భార్య కోరింది. ఆమె చెప్పిన మాటల్లో అతడు చాలా కాలంగా మరణ విషయంలో ఊగిసలాడుతున్నట్లుగా అనిపించింది. ఆమె నన్ను అతని ఆత్మతో మాట్లాడి తనకు మంచి జరగడానికి ఏం చేయాలో కనుక్కోమంది. మార్క్ చనిపోవడానికి ముందు 2 సార్లు అతడిని కలిశాను. తనను హీలింగ్ పరుస్తున్న ప్రతిసారి అతని ఆత్మ నాతో మాట్లాడింది. నేను అతని ఆత్మ మాట్లాడిందంతా అతని భార్యకు రాసి ఇచ్చాను. ఆమె గొప్ప మనసుతో ఆ విషయాలను మీతో పంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఆత్మ చెప్పిన సమాచారం మొత్తం మీకు చెప్పదలిచాను. తద్వారా మరణ సమయంలో ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లే విధానాన్ని మీరు తెలుసుకుంటారు. ఇది ఎక్కువ బడని చెప్తున్నారు. 1995 మార్చ్ 16 ఆ మార్క్ అని ఆయన రాసుకో ఉన్నాడు అనమాట. ఇది నేను శరీరం విడిచి ఆత్మలోకానికి చేరుకున్నాక అక్కడి జీవన విధానం నచ్చకపోతే నా భార్య కుటుంబం లేకుండా నా జీవితం అక్కడ ఎలా ఉండబోతుంది? ముందు నేను ఎందుకు వెళ్ళాలి? నాకేం జరుగుతుంది? ఇలా జరగకూడదు. నాది చాలా చిన్న వయస్సు. నా శరీరం చాలా బలిష్టమైంది. నాకు చనిపోవాలని లేదు. ఒకవేళ నేను మరణించే సమయం ఇది కాకపోతే, తీరా నేను శరీరం విడిచాక నేను తప్పు చేశానని నాకు అనిపిస్తే, నాకున్న ట్యూమర్ తగ్గిపోయి నా శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటే, నేను తనను హీలింగ్ పరచడం వల్ల తాను మరణానికి చేరువవుతున్నాడేమోనని అడిగాడు. నేను కాదని చెప్పాను. అతను దేనికోసం ఎదురు చూస్తున్నాడో తెలియజేయమని అతని ఆత్మను కోరాను. కానీ అతడికి నిర్ణయం తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. తన శరీరం పూర్తి నిర్జీవమయ్యేదాకా తన జీవితాన్ని వదులుకోనన్నాడు. నేను అతడికి ఎలా సహాయపడగలనో అడిగాను. అతనికి ఎటువంటి సహాయం అవసరం లేదన్నాడు. అతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రోగాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. కానీ ఇటువంటి రోగం తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుందని కూడా చెప్పాడు. తనకి తొందరపడడం ఇష్టం లేదన్నాడు. అతడు ఎంత సమయం పట్టినా నిదానంగా నయం చేసుకుంటానని భార్యకు చెప్పాడు. ఆమె చేసేది చేయమని, ఎప్పుడు తన మంచం పక్కనే కూర్చొని అదే ఆలోచించవద్దని చెప్పాను. భార్యను తన కుటుంబానికి చెప్పాలనుకున్నంతా చెప్పేశానన్నాడు. ఇప్పుడు తనతోనూ తనలోని భయంతోనూ తానే అంతరంగ పోరాటం చేస్తున్నాడు. ఇలా ఒంటరిగా మరణం గురించిన నిర్ణయానికి రావడం, దానిపై నిలబడడం చాలా కష్టమని తన భార్యకు తెలియచేయమన్నాడు. అందుచేతనే తన శరీరం పూర్తిగా క్షీణించేదాకా ఎదురుచూసి జీవితం పైన పూర్తిగా ఆశ నశించిన తర్వాత శరీరాన్ని విడిచిపెడతాను అన్నాడు. వాళ్లకు సమయం దొరికినప్పుడు తన దగ్గరికి వస్తూ ఉండమని తన వాళ్లకు చెప్పమన్నాడు. తాను అంతర్మదనానికి గురి అవుతున్నానని, తను చేస్తున్న దానిపైన పూర్తిగా తన దృష్టిని కేంద్రీకరించడం వల్ల సంఘటన నుంచి బయటకు రాలేకపోతున్నానని, తనకు చాలా భయం వేస్తుందని, కానీ ఆ భయాన్ని తప్పకుండా అధిగమిస్తానని చెప్పాడు.
తన భార్యకు సమాచారం అందజేసినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపాడు. నేను నల్లని జుట్టు కలిగిన ఒక యుక్త వయస్కుడు మార్కు కోసం ఆత్మలోకం ద్వారం దగ్గర ఎదురుచూడడం గమనించాను. అతని పేరు చార్లస్ యో చార్లియో. తర్వాత మార్క్ భార్య తన మామగారి పేరు చార్లీ ముందు నల్లగా ఉండేదని చెప్పింది. 3 వారాల తర్వాత మార్క్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి, ఆమె నుంచి ఏదైనా సహాయం అవసరమేమో కనుక్కోవడానికి నన్ను రమ్మని పిలిచింది. ఇప్పుడు చెప్పబోయే విషయం అతని ఆత్మతో నా 2వ సంభాషణ. 1995 జూన్ 4. మార్క్ తన శరీరాన్ని విడిచి వెళ్లే సమయం దగ్గర పడే కొద్దీ తనలో భయం పెరిగిపోయింది. అతడికి ఆత్మలోకంలో అతని కొత్త జీవితం గురించి నచ్చచెప్పడానికి ఎన్నో ఆత్మలు వచ్చాయి. తన తాతయ్య మాత్రం తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. అతనికి ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచి వెళ్లాలని తెలుసు. అది సహజంగానే జరుగుతుంది. తను ఉండబోడన్న విషయం కూడా తనకు తెలుసు. తన శరీరంలో ఉన్నంత వరకు తాను చెప్పాలనుకుంటంతా చెప్తూనే ఉంటానన్నాడు. అందరికీ తను ఎదుర్కొంటున్న సందిగ్ధత పరిస్థితి గురించి తెలియజేయడం ఎంతో అవసరమని చెప్పాడు. ఇంకా అతనికి తన తుది శ్వాస అన్న చివరి వీడ్కోలన్నా చాలా భయం వేస్తుంది అని చెప్పాడు. అతను ఇలా మాట్లాడినంత కాలం బ్రతికి ఉన్న అనుభూతిని పొందుతున్నానని చెప్పాడు. నేను మార్కును మొదటిసారి చూసినప్పుడు వెండి తీగ తన శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది. కానీ 2వసారి వచ్చినప్పుడు పూర్తిగా వేరవుతున్నట్లు కనపడింది. అంటే అతను త్వరలోనే శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడని, అది కూడా ఆకస్మికంగా జరగబోతుందని అర్థం. వెండితీగ చాలా తక్కువ భాగం శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి కారణం ఎక్కడో ఒక మూల తన మనసులో తన భార్య పిల్లల మీద ఉన్న ప్రేమే కారణమని, అదే ఇంకా తనను బ్రతికిస్తుందని చెప్పాడు. మొదటిసారికి 2వసారికి అతని భావనలో అంత వ్యత్యాసం ఉంది. అతనిలో భయం కన్నా ప్రశాంతత ఎక్కువ కనపడింది. తానుగా చాలా వరకు మరణాన్ని అంగీకరించాడు. కానీ తన ఆలోచనలు తనను 2 లోకాల మధ్య నిలిపివేశాయి. సంతోషకరమైన విషయం ఏమిటంటే తన కుటుంబ సభ్యులలో చనిపోయిన చాలామంది దేవదూతలు తనకు ఈ విషయంలో ఎంతో సహకరించారు. అతనికి ఇంకా కొంత సమయం కావాలని చెప్పడం వల్ల వారు ఇతనిని ఏమాత్రం తొందర పెట్టలేదు. కేవలం వారు చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నారు. అతనికి సహకరించడం వారికి చాలా గొప్పగా అనిపించింది. అతడి ఆత్మ సంఘర్షణ పూర్తిగా వస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వారిలో ఒకానొక దేవదూత ఇతనికి మరణం విధానం పట్ల పూర్తిగా అవగాహన కలిగించిందని చెప్పాడు. అందులో ఒక ఆత్మ మార్క్ కూడా తనలాగే చాలా మొండివాడని నాతో అంది. నేను చివరి సెషన్ పూర్తి చేసే సమయానికి అతని ఆత్మలోక ద్వారం దగ్గర నిలబడి ఇక్కడ తన మంచం వైపుకు చూస్తుంది. అతని ఆత్మకు అన్ని విషయాలు తేటతెల్లం అయినట్లు అనిపించింది. నా వంక చూసి నవ్వి అంతా అనుకున్నట్లే జరుగుతుందని హామీ ఇచ్చింది. తన ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. అతని శరీరం గురించి ఆలోచిస్తున్నట్లుగా అనిపించింది. కానీ నాకేమీ చెప్పలేదు. 2 వారాల తర్వాత శనివారం నాడు అతడు మరణించాడు. భూమిని విడిచి వెళ్లే ఆత్మలు, సంశయించే ఆత్మలు మరణానంతరం వాటి ఇష్టానుసారం కావాలి అంటే ఆత్మలోకానికి వెళ్ళిపోవచ్చు, లేదా ఈ భూమిపై ఉండనూవచ్చు. కొన్నిసార్లు మరణానికి ముందే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా నా తల్లి యొక్క స్నేహితుడు జెర్రీ విషయంలో జరిగింది. అతను కారు ప్రమాదంలో చనిపోయాక మరుసటి రోజు అతని ఆత్మ నా దగ్గరకు వచ్చి కారు నడుపుతున్నప్పుడు ప్రమాదం జరగడానికి ముందు అకస్మాత్తుగా తనకంతా చీకటైపోయిందని, తాగినట్లు అనిపించిందని చెప్పాడు. అతడి కారు యొక్క ప్రమాద శబ్దం వినడానికి ముందే పెద్ద వెలుతురు కనపడిందని చెప్పాడు. ఇంకొక స్నేహితుడు తీవ్రమైన గుండెపోటుతో చనిపోయిన తర్వాత కూడా తన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతని పక్కనే ఉన్న 2 దేవదూతలు తన శరీరంలోకి తిరిగి ప్రవేశించలేడని, తన గుండె పగిలిపోయిందని చెప్పారు. తన మరణాన్ని అతడు అంగీకరించకపోవడం వల్ల వెళ్ళిపోవాల్సిన సమయమైనప్పటికీ అక్కడే ఉండడం వల్ల అతనికి దేవదూతల సహాయం అవసరమైంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి భయంకరమైన సంఘటనలు, ఉదాహరణకు కారు లేదా విమాన ప్రమాదంలో చనిపోతాడో అతని ఆత్మ ఆ సంఘటన జరగడానికి ముందే శరీరం నుంచి బయటకు వచ్చేస్తుందని నా గైడ్స్ నాకు బోధించారు. అటువంటి మరణాలలో శారీరక బాధను అనుభవించవలసిన అవసరం లేదని చెప్పారు. ఇది వరకంతా అది నిజమేనని అనుకునేదాన్ని. కానీ ఇటీవల నేను చూసిన సంఘటన నాకు భిన్నమైన పాఠాన్ని నేర్పింది. నేను చెప్పబోయే విషయం తాను చనిపోవడం ఇష్టం లేని కారణంగా బ్రతికి ఉండగానే తనకు తానుగా నరకాన్ని అనుభవించవలసిన ఒక వ్యక్తి కథ. ఈ సంఘటన ఒకరోజు రాత్రి తరగతిలో నేను మరణం గురించి చెప్పినప్పుడు జరిగింది. నేను శవ పరీక్ష సమయంలో మృతదేహం పక్కన ఉండి అక్కడ ఆ దేహం యొక్క ఆత్మ ఉంటుందేమో చూడాలని కుతూహలపడుతూ ఉండేదాన్ని. నా ఒకానొక శిష్యురాలు లీసా శవ పరీక్ష చేయబోతుందని తన పనిని చూడడానికి రమ్మని పిలిచింది. మేమిద్దరం చాలాసార్లు కలవడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఒకనాడు
తాను పనిచేస్తున్న హాస్పిటల్లో మేమిద్దరం ఆకస్మికంగా కలిశాం. ప్రస్తుతానికి పరీక్షించడానికి శవాలు లేవని, కానీ నాకు ఇష్టమైతే మృతదేహాలను భద్రపరిచే చోటుకు తీసుకువెళ్తానని, అక్కడ ఎటువంటి తరంగాలు ఉన్నాయో పరీక్షించమని అడిగింది. అక్కడ ప్రేతాత్మలు ఉంటాయేమో చూడాలని కుతూహలంగా ఉందని చెప్పాను. ఆ అనుభూతి మా ఇద్దరికి చాలా ఆశ్చర్యకరంగా మారింది. మార్చిరీకి వెళ్తున్న దారిలో తాను ఇటీవల పారాషూట్ విడుదల కాకపోవడం వల్ల మరణించిన వ్యక్తి శరీరంపై పరీక్ష జరిపినట్లు చెప్పింది. ఆ ప్రమాదం కారణంగా అతని శరీరం లెక్కలేనని ముక్కలైపోయిందని, అతని శరీరం మొత్తం తిరిగి సరిగ్గా పెట్టి శవ పరీక్ష జరపడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది. ఇన్సూరెన్స్ వాళ్ళు అతడి పైనుంచి పడడం వల్ల చనిపోయాడా లేక గుండెపోటుతో చనిపోయాడా చెప్పమని కోరారు. ఆ పరీక్ష బట్టి అతని కుటుంబానికి ఇచ్చే ఇన్సూరెన్స్ మారుతుందని చెప్పారు. నా లోపల ప్రశ్నల ప్రవాహం మొదలైంది. అతడు అలా ఎందుకు చనిపోయాడు? అతనికి అలా జరగబోతుందని ముందుగానే తెలిసిందా? అతడు నేల మీద పడ్డప్పుడు ఎరుకుతోనే ఉన్నాడా లేక ఆత్మ అంతకుముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందా? అతడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆత్మ ఆ చుట్టుపక్కల లేదనుకున్నాను, కానీ అది తప్పని తేలింది. నేను మార్చరీలోకి వెళ్ళగానే అక్కడ ఆత్మలు ఏమైనా ఉన్నాయేమోనని చూశాను, కానీ ఉన్నట్లు అనుభూతి చెందలేదు. శవ పరీక్ష జరిపే గదిలోకి ప్రవేశించాం. వెంటనే భయంకరమైన దుష్ప్రభావితమైన శక్తి ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టిన నల్లని సంచి చుట్టూ అలుముకుంటున్నట్లు అనుభూతి చెందాను. లీసాని సంచి గురించి అడగగా ఆ సంచిలో పారాచూట్లోని వ్యక్తి బట్టల ముక్కలు ఉన్నాయని చెప్పింది. 1 నిమిషం తర్వాత ఇంతకుముందు ఎప్పుడూ ఎరగనంత అతి తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యాను. వెంటనే గది నుండి బయటకు వచ్చేశాను. లీసాకు నేను అనుభవించిన భయం గురించి చెప్పిన తర్వాత అతని పారాచూట్ జంప్ షూట్ మీద తరంగాలు పరీక్షించాలనుకుంటున్నామని అడిగింది. అవి ఫ్రీజర్లో భద్రపరచబడ్డాయని చెప్పింది. ఆమె వాటిని గది నుంచి బయటకు తీసుకురాబోతుండగానే నేను మళ్ళీ రెట్టింపు భయభ్రాంతులకు లోనయ్యాను. శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. అకస్మాత్తుగా నేను అతనిలా అయిపోయినట్లు అనిపించింది. అతని కళ్ళతో జరిగిందంతా చూడగలిగాను. తన మరణ సమయంలో అతను బతికే ఉన్నాడు. నేను దివ్య దృష్టితో వీక్షించిందంతా పొల్లుపోకుండా లీసాకు చెప్పాను. అతను పడిపోతున్నంతసేపు పారాచూట్ని తెరవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతనికి శిక్షకుడు అంటే ఆ పారాచూట్ ట్రైనర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిందంతా గుర్తుంది. కానీ అతను చెప్పిన దానికంటే మెరుగైన మార్గం తనకే తెలుసన్న భ్రమలో ఉన్నాడు. అతడు తనకు తెలిసిన రీతిలో పారాచూట్ని తెరవడానికి ప్రయత్నించి చనిపోయాడు. అంటే వాళ్ళ ట్రైనర్ చెప్పినట్లు ఆయన ట్రై చేయలేదు, ఈయన సొంతంగా ఈయన తెలివితో ట్రై చేసి చనిపోయాడు అనమాట. అది రాక కానీ అక్కడితో ఆగలేదు. పారాచూట్ తెరవడానికి తనదే సరైన విధానం కనుక తన మరణాన్ని తాను ఒప్పుకోలేదు. పోలీసులు అతని శరీర భాగాలు వెతకడానికి గంటలు పట్టింది. అంతేగాక వారు వెతుకుతున్నంతసేపు తన ఆత్మ వారందరినీ పరీక్షిస్తూనే ఉంది. ఒకవేళ పోలీసులు తన శరీర భాగాలన్నింటినీ సరిగా వెతికి పెడితే శవ పరీక్షకులు ఆ శరీర భాగాలను జత చేసినప్పుడు అతడు తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. ఒక ముఖ్యమైన శరీర భాగం కనబడకుండా పోయిందని నాకు తెలిసింది. ఆత్మ ఆ భాగం కోసం ఘటనా స్థలం దగ్గరే నుంచొని వెతుకుతుంది. అతని ఆత్మ అజ్ఞానంతో ఒకవేళ ఆ భాగం దొరికితే తిరిగి తను దాని శరీరంలోకి జత చేస్తే తప్పకుండా తన శరీరంలోకి ప్రవేశించగలడన్న ప్రగాఢ నమ్మకంతో ఉన్నాడు. నేను ఆతురతతో అతని శరీరంలోని ముఖ్యమైన భాగం కనపడకుండా పోయిందేమోనని లీసాను అడగగా అవునని సమాధానం ఇచ్చింది. కానీ ఆ భాగం ఏమిటని నేను అడగలేదు, ఆమె కూడా చెప్పలేదు. ఆ భాగం విషయమే ఆమెకు ఇతర శవ పరీక్షకుల మీద అనుమానం ఉన్నట్లు చెప్పింది. ఆమె అతని శవాన్ని పరీక్షిస్తున్నంతసేపు అతని ఆత్మ తన శరీర భాగాన్ని అమర్చమని ఆమెను ప్రభావితం చేస్తూనే ఉంది. శరీర భాగాలన్నీ సరిగ్గా అమర్చబడితే తాను శరీరంలోకి ప్రవేశించగలగడని నమ్ముతున్నాడు. అతడు తన మరణాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు. అతని మరణం పట్ల ఉన్న తీవ్రమైన ఆలోచనలు చూసి ఆశ్చర్యపోయాను. అతని మరణాన్ని ఒప్పుకోనందువలన తను చనిపోలేదని బలంగా నమ్ముతున్నాడు. నేను ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న ఆత్మను చాలానే చూశాను. మనం బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉంటామో చనిపోయాక కూడా అలాగే ఉంటాం. పారాచూటర్ భార్య అతడు చాలా మొండివాడని, తనకు నచ్చినట్లే పనులు చేయమంటాడని నా స్నేహితురాలికి చెప్పింది. ఆ మొండితనమే తన ప్రాణాలు తీయడమే కాక తన మరణాన్ని అతి భయంకరంగా మార్చేసింది. ఆ వ్యక్తి ఇటువంటి భయంకరమైన మరణాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చిందని నా స్పిరిట్ గైడ్ని అడిగాను. ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు జరిగేది జరుగుతుందని వదిలేసి తన శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం అతనికి ఉంది. కిందకు పడుతున్నప్పుడు బాధ అనుభవించాల్సిన పని లేదు. అంతేగాక తన ఆత్మ భౌతిక మరణాన్ని ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదని, ఆ శరీరంతో ఈ భూమి మీద జీవనం అశాశ్వతమని అతనికి తెలియజేయమని చెప్పారు. నేను ప్రతిరోజు అతని పేరును బిగ్గరగా పిలుస్తూ అతడి శరీరాన్ని విడిచాడని, మరణాన్ని ఒప్పుకోమని, ఒక తెల్లని వెలుగు కోసం చూసి అందులోకి వెళ్ళిపోమ్మని చెప్పసాగాను.
మనం చనిపోయినప్పుడు కూడా ఒక తెల్లని వెలుగు కనిపిస్తుందంట. ఆ వెలుగులోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వెలుగు మనల్ని పైలోకాలకు తీసుకెళ్ళిపోద్ది. లేకపోతే మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కిందటి నెల అతని ఆత్మలోకానికి చేరినట్లు అనుభూతి చెందాను. తన ఆత్మ భౌతిక మరణాన్ని ఒప్పుకున్నందుకు ఆనందంగా అనిపించినా అతడు తన మరణం పట్ల చాలా విచారిస్తున్నట్లు నాకు తెలిసింది. నెక్స్ట్, ఆత్మహత్య. మానవుడు తనకి కలిగిన బాధ నుంచి బలవంతంగా తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది బాధని మరింత తీవ్రంగా మార్చుతుంది. ఆత్మహత్య చేసుకున్న చాలామందికి నేను సైకిక్ రీడింగ్ చేశాను. 98% వారు తాము చేసిన పనికి చాలా పశ్చాత్తాపడ్డారు. అందులో కొన్ని ఆత్మలు ఆత్మలోకానికి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ వేరొక శరీరం దొరుకుతుందేమో దాన్ని వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఇంకొన్ని ఆత్మలు తమకు తగిన ఆత్మలోక తలానికి చేరిపోయాక తాము చేసుకున్న ఆత్మహత్యకు ఎంతో నిరాశ నిస్పృహలు ఎదుర్కొంటాయి. అవి ఆత్మలోకంలో హాస్పిటల్ లాంటి ప్రదేశంలో ఉండి తన శరీరాన్ని నాశనం చేయడానికి వాటిని మత్తు పదార్థాల నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అవి అక్కడ ఆత్మల సహాయం కోరినట్లయితే తన కుటుంబాలకు తమకు ఇలా నష్టం జరిగుండేది కాదని భావిస్తాయి. వాటికి అవి కలిగించుకున్న బాధ నుంచి తిరిగి కోలుకోవాల్సి రావడం వల్ల తాము ఎంత తెలివి తక్కువ పని చేశామో వాటికి అర్థమవుతుంది. అంతేకాక తమ కుటుంబానికి ఎంత బాధ మిగిల్చాయో తెలుసుకుంటాయి. ఆత్మహత్యకు సంబంధించిన బాధ మన శరీరానికే కాకుండా ఆత్మకు కూడా చేరుతుంది. ప్రస్తుత కాలం చాలామంది నిపుణులు ఆకస్మికంగా కలిగే నిరాశ నిస్పృహలు కేవలం శరీరంలోని రసాయన పదార్థాల్లో కలిగే హెచ్చుతగ్గులని చెప్తుంటారు. అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్. శరీరాన్ని నాశనం చేసినంత మాత్రాన బాధ నాశనం కాదు. లోపల ఏర్పడిన రసాయన ఇన్బ్యాలెన్స్ అంటే కెమికల్ ఇన్బ్యాలెన్స్ లోతైన సంఘటనలు కూడా గుర్తించడం చాలా అవసరం. చాలా సంవత్సరాల క్రితం నా స్నేహితుడు తనకున్న తాగుడు అలవాటు మారి నిరాశ నిస్పృహల నుంచి బయటపడడానికి నా దగ్గరకు వచ్చాడు. గురువులు అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జన్మలో ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పారు. అతడు తన పూర్వ జన్మలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకున్నాడని, తన ఆత్మలో ఉండిపోయిన ఆవేదన నుంచి తప్పకుండా ఉపశమనం పొందాలని, ఈ జన్మే అతనికి చివరి అవకాశమని చెప్పారు. తాను శరీరాన్ని జీవితాన్ని గౌరవించాలని, ఆత్మహత్య దానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. ఆత్మహత్య వినాశన హేతువు. ఆత్మ చాలా అరుదైన సందర్భాలలోనే ఆత్మహత్యను పాఠంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఆత్మహత్య చేసుకున్న వారు పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా అక్కడ జీవితానికి అలవాటు పడిపోతారు. కానీ లోపల వారు భూమిపైన అసంపూర్ణంగా వదిలేసిన పనుల గురించి నిత్యం బాధపడుతూనే ఉంటారు. ఏ విషయాలనైతే పరిష్కరించుకోవడం తెలియదో అది నేర్చుకొని ఆత్మ లోపల ఉన్న తీరని బాధ నుంచి ఉపశమనం పొందడానికి భూమిపైనే మళ్ళీ జన్మిస్తారు. ఎన్ని ఎక్కువసార్లు ఆత్మహత్య చేసుకుంటే బాధ అంత ఎక్కువ అవుతుంది. నాకు ఇన్నిసార్లు అని తెలియదు, కానీ మనం ఒక సంఖ్యకు మించి శరీరాన్ని నాశనం చేయలేం. ఆ సంఖ్యకు మించి మనకు మరో శరీరం ఇవ్వబడదు. నేను ఆత్మ సైకిక్ రీడింగ్లో చాలామంది ఆత్మహత్యాయత్నం చేసిన వారిని చూశాను. వారు తమ పూర్వజన్మలో కూడా ఆత్మహత్య చేసుకున్న వారే. ఈ జన్మలోనైనా వారు ఆ వినాశన పద్ధతిని అధిగమించేలా నేను వారికి సహాయపడుతూ ఉన్నాను. నాకు తెలిసిన అతను కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చనిపోయిన సంవత్సరం తర్వాత అతని ఆత్మ నాతో మాట్లాడడం జరుగుతుందేమని నా గైడ్స్ని అడిగాను. తాను చేసిన పనికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడని, నిదానంగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాడని అతని ఆత్మ చెప్పింది. భూమిపైన తాను విడిచి వచ్చిన పని తనను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదని చెప్పింది. తను భూమిపైన బ్రతికి ఉన్నప్పుడు అతను ఎంతో మంచి వ్యక్తి అని, చాలామంది అతన్ని ఇష్టపడేవారని అతని ఆత్మ చెప్పింది. దురదృష్టవశాత్తు మనకున్న సమస్యలకు ఆత్మహత్య అనేది ఒక రకమైన పరిష్కారం అని మనం భ్రమపడుతుంటాం. నేను ఆత్మహత్య చేసుకున్న ఎన్నో ఆత్మలతో సంభాషించాను, కానీ వాటన్నిటిలో కేవలం 2 ఆత్మలు మాత్రం అవి చేసిన పనికి పశ్చాత్తాపడడం లేదు. ఆ 2 ఆత్మలు సుమారు 20 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాయి. వారి జీవితంలో ప్రతి ఒక్కటి వారి ఇష్టానుసారమే జరిగాయి. వారు అలా చేయడానికి బయట జరిగిన విషయాలు కారణం కాదు. అందులో మొదటి వ్యక్తి బ్రెయిన్ తనకు శరీరాన్ని విడిచే సమయం ఆసనమైందని కనుక తాను చనిపోతున్నానని చెప్పాడు. అతనికి తన జీవితంలో 20 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉండబోనని, అదే విషయం తన తల్లితో చిన్నప్పటి నుంచే చెప్తూనే ఉన్నానని చెప్పాడు. అతను కేవలం తన ఆత్మ చేయాల్సిన సంగతులు మాత్రమే మాట్లాడుతుంటాడు. 20 ఏళ్ల వయసులోనే అతనికి ఒక మంచి ఉద్యోగం ఉంది. ఒకనొక మంచి వ్యక్తితో
సాంగత్యం, చుట్టుపక్కల అందరి మనసులో మంచి స్థానం లభించాయి. అతడు ఎప్పుడూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండేవాడు. ఆకస్మికంగా ఒకానొక రోజు ఏ కారణం లేకుండా తనని తాను తుపాకీతో తలపై కాల్చుకొని తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. ఇక్కడ అందరికీ దూరంగా వచ్చానన్న భావన లోపల ఉన్నప్పటికీ అక్కడ ఆత్మలోకం అంతా చాలా బాగుందని, తన స్వగృహానికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. బ్రెయిన్ మరణం పట్ల మాత్రం ఆమెకు నిశ్చింతగానే ఉండేదని చెప్పారు. ఆ ప్రశాంతమైన భావన బ్రెయిన్ నుండే వస్తుందని మేమిద్దరం అనుకున్నాం. టాడ్ అనే యువకుడి విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తన జీవితం అంతా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటూ ఒకరోజు అకస్మాత్తుగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సైకిక్ రీడింగ్కి వచ్చినప్పుడు తాను ఆత్మహత్య అనే జీవిత పాఠం నేర్చుకోవడానికి వచ్చానని అతని ఆత్మ చెప్పింది. ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకొని ఆత్మలోకంలో ఆత్మహత్య బాధితులకు సహాయం చేస్తున్నానని చెప్పాడు. నేను చెప్పిన చివరి 2 ఆత్మహత్య ఉదాహరణలు భిన్నమైనవి. ఎందుకంటే 98% ఆత్మహత్యలు నిరాశ చేత అర్థం లేకుండా బలవంతంగా బాధ నుంచి తప్పించుకునే మార్గంగా చేసుకుంటారు. నెక్స్ట్, ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి ఉంది. జీవి మరణక్రమం, త్రికోణం అండ్ అంతే. ఈ 3 తర్వాత మరణానంతర జీవితం, స్వస్థలానికి చేరడం ఉంటుంది. ఇది వేరే వీడియో చేస్తాను. అంటే ఎక్కువసేపు చెప్తే కూడా మీకు బోర్ కొట్టేస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే నన్ను కమెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఓపిక్గా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.